ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఆయన ఏ స్థితినైనా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు. ఆయన మార్చలేనిదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. హల్లెలూయా. ఆయనకు కష్టతరమైనదంటూ ఏదీ లేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఏది కష్టతరంగా ఉందో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ సమాజ మందిరపు అధికారితో దేవుడు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే జస్ట్ బిలీవ్. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు. దేవుని నమ్ము. ఎంత కష్టతరమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా దేవుని నమ్ము అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మారని పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, అనేక సంవత్సరాలుగా ఆ పరిస్థితిని ఎంత ప్రయత్నించినా మారడం లేదేమో, కానీ దేవుడు అంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి అంటే అపరిమితమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మానవులలో ఎవరికి లేని శక్తి ఆయనకు ఉంది. హల్లెలూయా. ఏ అధికారికి లేని శక్తి ఆయనకు ఉంది. ఏ యొక్క టెక్నాలజీకి లేని శక్తి ఆయనకు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో ఏది కష్టతరంగా మీరు అనుభవిస్తున్నారో దాన్ని మార్చగలిగిన లిమిట్లెస్ పవర్ కలిగిన దేవుడే నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో అంత శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అసాధ్యంగా కనిపించేవి ఆయనకు సాధ్యంగా కనిపిస్తాయి. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఏది మీకు అసాధ్యంగా కనిపిస్తుందో అది నా దేవునికి సాధ్యంగా కనిపిస్తున్నది. జస్ట్ ఆయన నమ్మండి అంతే. ఆయన మీద విశ్వాసం ఉంచండి. ఆయన అంటున్నాడు మీరు నమ్మిక మాత్రం ఉంచండి. ఎందుకంటే నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. మీకు అసాధ్యమేమో కానీ నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావేమో, దేవుడు నీతోనే అంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు. నేను నయము చేయలేని జబ్బు అంటే ఈ లోకంలో ఏదీ లేదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వస్థపరచలేని రోగం అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. అందుకనే నమ్మిక మాత్రం ఉంచు. ఆయన నిన్ను ఈ రాత్రికాల సమయంలో స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా పాపము జయించలేకపోతున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక సమస్యను జయించలేకపోతున్నావేమో, దేవుడు నీతో అంటున్నాడు ఆయన జయించలేని సమస్య అంటే ఈ లోకంలో ఏదీ లేదు. హల్లెలూయా. నువ్వు జయించలేకపోతున్నావేమో, కానీ నువ్వు జయించడానికి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈరోజు మీ జీవితంలో ఏ సమస్య అయితే జయించలేకపోతున్నావేమో, ప్రతిసారి ఓడిపోతున్నావు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నమ్మిక మాత్రం ఉంచు. నేను ఈ రాత్రికాల సమయంలో గొప్ప విజయాన్ని నీకు ఇవ్వబోతున్నా అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి అంటే ఆయనకున్న శక్తి ఎలాంటిదంటే అది ఏదైనా చేయగలిగినది. శక్తి సమర్థుడు అంట ఆయన. ఏదో అయినా ఒక అద్భుతం కోసం వెయిట్ చేస్తున్నావేమో, ఈరోజు మీకు ఒక శుభవార్త ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం ఏ అద్భుతాలు అయితే ఆయన చేశాడో నేటికి కూడా అదే అద్భుతాలు ఆయన చేయగలడు. హల్లెలూయా. జస్ట్ ఆయన నమ్మండి అంతే. ఎవరెవరినో నమ్ముతున్నావు, ఎవరెవరినో విశ్వసిస్తున్నావు. వారి దగ్గరికి వెళ్తే ఇది జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది అంటున్నావు. కానీ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అద్భుతాలు చేసే దేవుడు నీకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడద్దండి. ఈరోజు ఏ సమస్యను బట్టి భయపడుతున్నావో దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్ము అంతే. హల్లెలూయా. ఆ సమాజ మందిరపు అధికారితో దేవుడు అంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు, నేను పరిస్థితులను మలుపు తిప్పగలను అంటున్నాడు ఆయన. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్ము అంతే ఆయనను. ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తుందా, అది ఎంత కఠినమైనదైనా ఆయన తిప్పగలిగిన శక్తి సమర్థుడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి అయినా సరే మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అద్భుతాలను చేసే శక్తిని మనకు కూడా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మండి, ఆయనను విశ్వసించండి. ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు బాధపడుతున్నావో, ఆర్థిక సమస్యల ఆయన నమ్ము, అనారోగ్య సమస్యల నమ్మిక మాత్రం ఉంచు, కుటుంబంలో సమస్యల, కోర్టు సమస్యల, ఇంకే సమస్య నువ్వు ఎదుర్కొంటున్నా నువ్వు జస్ట్ ఆయన నమ్ము అంతే. ఇది నా దేవుడు చేయగలడు అని నమ్ము అంతే. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా నీ సమస్య కంటే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలన్నిటికంటే గొప్ప దేవుడు ఆయన. ఈరోజు ఆ సమస్యనే గొప్పది అనుకుంటున్నావేమో, దానికంటే గొప్ప దేవుడు నీకు ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఆ సమస్యను బట్టి కృంగిపోతున్నావు? నిజంగా అందరికీ, ఇక్కడ కూర్చున్న అందరికీ హృదయంలో ఏదో ఒక సమస్యను బట్టి భయం అనేది ఉంటుంది. అయ్యో ఈ పరిస్థితి ఎట్లా అని ఏదో ఒక సమస్యను బట్టి మనం ఏదో విషయంలో భయపడుతూ ఉంటాం. కానీ భయపడద్దండి, మనకు సహాయకుడు ఉన్నాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు మనకున్నాడు. నమ్మిక మాత్రం ఉంచండి అంతే. దావీదు గొల్యాతు ముందరికి ఎట్లా వెళ్ళాడంటే ఆయనను నమ్మి వెళ్ళాడు. హల్లెలూయా. దావీదు బలవంతుడా అండి? మాట్లాడాల మీరు. దావీదు బలవంతుడా? బలహీనుడు, బాలుడు. గొల్యాతు చూస్తే చాలా బలంగా ఉన్నాడు, కండల వీరుడు. గొల్యాతు యుద్ధములో ఆరితేరినవాడు. ఇశ్రాయేలు ప్రజలంతా భయపడుతున్నారంట గొల్యాతును చూసి. సైన్యమంతా వణుకుతున్నది గొల్యాతును చూసి. కానీ దావీదు ఒకటి నమ్మి వెళ్ళాడు, నా దేవుడు ఆ గొల్యాతు కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు బలహీనుడే కానీ దావీదులో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావేమో భయపడవద్దు. నువ్వు బలహీనుడవేమో కానీ నీలో ఉన్న దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, నీకు నేను సహాయం చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాన్ని బట్టి మీరు భయపడద్దండి, నమ్మిక మాత్రం ఉంచండి. తుఫాను లాంటి పరిస్థితుల భయపడద్దండి. దేవుడు ఆ తుఫానును ఒక్క మాటతో నిమ్మలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ అనారోగ్యంతో ఉన్నావా, ఏ సమస్యతో ఉన్నావా, ఎన్ని లక్షల అప్పు ఉన్నా భయపడవద్దు. నీ దేవుడు నీకు సహాయం చేయడానికి సరిపోయినవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రతిదీ చేయగలిగిన దేవుడు. ఆయన ఒక్క మాటకి భీకరమైన తుఫాను ఆగిపోయింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జస్ట్ నమ్మకం ఉంచు ఆయన మీద. ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. తుఫాను లాంటి సమస్యలేమో అల్లకల్లోలమైపోతుందేమో నీ జీవితము. దేవుడు అంటున్నాడు నమ్ము. ఈ రాత్రి దేవుడు ఆ అల్లకల్లోలమైన నీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చివేయబోతున్నాడు. సంబడి రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞకు ఏదైనా లోపడాల్సిందే, ఏ పరిస్థితి అయినా లోపడాల్సిందే. అది ఎంత పెద్ద సమస్యకు లోపడాల్సిందే. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం స్టార్టింగ్లో చూస్తే అక్కడ ఒక దయ్యము పట్టిన వ్యక్తి కనిపిస్తాడు. సేన అనే దయ్యము. ఆయన ఒక్క మాటతో ఆయన ఆజ్ఞాపించాడు, ఆ దయ్యము అతన్ని వదిలి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ దురాత్మ శక్తులు నీ కుటుంబంలో పనిచేస్తున్నాయో నా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాటన్నిటినీ దేవుడు తరిమివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాలుగా రక్తస్రావము రోగము కలిగిన స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టింది నమ్మకముతో ఇన్స్టాంట్ హీలింగ్ పొందుకుంది. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, నీ జీవితంలో నేను గొప్ప కార్యము చేయబోతున్నాను అంటున్నాడు. నిరాశతో ఉన్న వారికి సహాయము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి ఎటువంటి అధికారం ఉందంటే చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అందరూ తీసాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ ఉందండి ఆయనకు అధికారము? పరలోకములో ఉంది, భూమి మీద కూడా ఆయనకు సర్వాధికారం ఉంది. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా ఎటువంటి దేవుడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవుడు ఆయన. హల్లెలూయా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఇంకా అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడద్దు, ఆయన నమ్ము. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనంలో 36వ వచనంలో అక్కడ మనకు సమాజపు మందిరపు అధికారి కనిపిస్తున్నాడు. ఇతను ఎలాంటి వాడంటే ఒక తండ్రి. ఎవరండి అతను? ఒక కుమార్తెకు తండ్రి. ఆయన ఒక పోరాటం ఎదుర్కొంటున్నాడు. ఏమిటంటే అతని యొక్క కుమార్తె మరణకరమైన పరిస్థితిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అతని కుమార్తె ఎంతగానో అనారోగ్యముతో ఉంది. అటువంటి కఠినమైన పరిస్థితులలో ఆ వ్యక్తి దేవుని ఎట్లా నమ్మాడు అన్నదే ఈరోజు మన వాక్యం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమాజ మందిరపు అధికారి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మనము కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో చూస్తే దేవుడు రాత్రంతా సముద్రంలో ప్రయాణించి వచ్చాడంట. సముద్రంలో ప్రయాణించి వచ్చాడు. ఆయన సేనాయన దయ్యము పట్టిన వ్యక్తిని విడిపించాడు. కపెర్నహూమునకు వచ్చి రాగానే, సముద్ర తీరమున ఉండగానే ఆయన అట్లా దిగుతున్నాడంతే. ఆ టైంలో సమాజ మందిరపు అధికారి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదముల మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అనేక మంది జన సమూహాలు కూడి ఉన్నారని అక్కడ రాయబడింది. కొద్దిమంది దేవుని వాక్యం వినడానికి వచ్చిండవచ్చు, కొద్దిమంది దేవుని దగ్గర స్వస్థత పొందుకోవడానికి వచ్చిండవచ్చు, కొద్దిమంది దేవుడు చేసే కార్యాలు కల్లారా చూడడానికి వచ్చిండవచ్చు. అటువంటి జన సమూహం ఉన్న ఆ యొక్క సముద్ర తీరమున సమాజ మందిరపు అధికారి పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదముల మీద పడుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాయిరు అనే వ్యక్తి సమాజ మందిరపు అధికారి. అంటే ఎవరండి? సమాజ మందిరానికి అధికారి. అంటే అక్కడ సమాజ మందిరంలో ఒక యాజకుడు కాదు కానీ ఒక అధికారిగా మనం చూస్తున్నాం. అంటే సమాజ మందిరములో ఉన్న ఆ యొక్క వ్యవహారాలన్నీ చూసుకునే ఒక అధికారిగా మనం చూస్తున్నాం. అతడు ఆ సమాజ మందిరంలో ప్రతిదీ క్రమముగా చేయడానికి ఒక అధికారిగా అక్కడ ఎన్నుకోబడిన వాడిగా మనం చూస్తున్నాం. ఒక బాధ్యత ఉన్నది. సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా ఉంటున్నాడు. ఆ వ్యక్తి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పడుతున్నాడంట. చూడండి 22వ వచనములో, ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇతడు ఎంతో అధికారం కలిగిన వాడు, ఎంతో ధనవంతుడు, ప్రతిష్ట కలిగిన వాడు. సమాజ మందిరపు అధికారి అంటే ఆ కాలంలో ఎంతగానో గౌరవించేవారు. అటువంటి యూదా మతాన్ని పాటించేవాడు, మతపరమైన విశ్వాసం కలిగి ఉన్నవాడు.
ఈ యాయిర్ అనే వ్యక్తి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పడుతున్నాడు. ఎందుకంటే అతనికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మరణం అనేది అతని కుటుంబము దగ్గరకు వచ్చేసింది. ఆ సమయంలో అతడు తన ధనమును చూసుకోలేదు, తన యొక్క హోదాను చూసుకోలేదు, తన మతాన్ని చూసుకోలేదు, ఇతరులంతా ఏమనుకుంటారని చూసుకోలేదు. అతనికి అక్కడ ఒక్కటి అవసరమైంది, ఏమిటంటే యేసయ్య అతనికి అవసరం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి అర్థమైపోయింది, ఈ సమాజపు మందిరపు అధికారిగా నేను ఆయన పాదముల మీద పడకపోతే నా కుమార్తె మరణిస్తుంది. నేను నా హోదా చూసుకుంటే నా కుటుంబంలోనికి మరణం సంభవించేస్తుంది. నేను గర్వంగా ప్రవర్తిస్తే ఈ సమయంలో నా జీవితంలో నేను కోల్పోతాను. ఈ లోకంలో ఏది తీర్చలేనిది యేసయ్య ఒక్కడే చేయగలడని యేసయ్య పాదముల దగ్గరకు వచ్చి పడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయిరుకి ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే అతను ఒక అధికారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ సమయంలో సమాజ మందిరములో యేసయ్య చేస్తున్న పరిచర్య అన్న దయ్యములను వెళ్ళగొట్టడము, రోగులను స్వస్థపరచడం చూసి చాలా సమాజ మందిరాలలోనికి ఆయనను అనుమతించలేదు. అటువంటి సమాజ మందిరపు అధికారి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పడుతున్నాడు. ఎందుకంటే అతనికి యేసయ్య అవసరం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా యేసయ్య అవసరాన్ని నువ్వు గుర్తించాలా. ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ యేసయ్య యొక్క అవసరాన్ని నువ్వు గుర్తించడం లేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాజపు మందిరపు అధికారి యాయిరు యేసయ్య అవసరం నాకుందని గుర్తించున్నాడు. హల్లెలూయా. విరిగి నా హృదయముతో యేసయ్య పాదాల దగ్గర పడుతున్నాడు. ఒక అధికారి దేవుని పాదాల దగ్గర పడుతున్నాడంటే సామాన్యమైన విషయమా చెప్పండి? అతని హృదయం ఎంతగా విరిగిపోయిందో, తన కుమార్తెని ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. అంటే అతని పరిస్థితి ఎంతగా, అతని సిచ్యువేషను ఎంత కఠినతరంగా ఉందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి పడుతున్నాడంట, తగ్గించుకుంటున్నాడు. అక్కడ యాయిర్ అనే వ్యక్తి అతడు యేసయ్య దగ్గరికి వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యాయిరుకు ఒక విషయం తెలిసింది, యేసయ్య అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరిచే దేవుడని అతనికి తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడు చెప్పండి యేసయ్య దగ్గరికి? తన కుమార్తెను యేసయ్య స్వస్థపరచగలడని అతడు నమ్మాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గురించి అతనికి అవన్నీ తెలియకపోయినా ఒకటి మాత్రం తెలిసింది, ఏమిటంటే ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయనకి తెలిసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యాయిరు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి పడి ఆయనతో అంటున్నాడు, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లుగా వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని నిన్ను మిగుల బతిమాలుకుంటున్నాడు అంట దేవుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాయిరు దేవుని గురించి తెలుసుకున్నాడు. ఆయన చేతులు ఉంచితే స్వస్థపరచడం చూశాడేమో ఒకవేళ సమాజ మందిరంలో. యేసయ్య అనేక మందిని స్వస్థపరచడం చూశాడేమో, కానీ ఆ యాయిరు ఒకటి డిసైడ్ అయిపోయాడు, యేసయ్య మాత్రమే నా కుమార్తెను స్వస్థపరచగలడు, యేసయ్య మాత్రమే మరణపు డంచుల్లో ఉన్న నా కుమార్తెను బాగుపరచగలడని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో కూడా ఏది సమస్య నీ జీవితంలో ఉన్నదేమో, కానీ నువ్వు యేసయ్య అది చేయగలడని గుర్తించు, యేసయ్య అది చేస్తాడని నమ్ము. ఇక్కడ యాయిరు యేసయ్య ఇది చేయగలడని నమ్మాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఇదే విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీకున్న సమస్య నుంచి విడిపిస్తాడని నమ్ము, దేవుడు నీకున్న పరిస్థితులను మారుస్తాడని నమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయిరు విశ్వాసము అక్కడ చూస్తే చాలా చిన్నదిగా అక్కడ యాయిరు విశ్వాసం ప్రారంభమైంది. దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మార్కు సువార్త 9:23 నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన ఆయన అంటున్నాడు. నువ్వు నమ్మాల, మొట్టమొదటిగా దేవుని నమ్మాల. మీరు నమ్మగలిగితే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని దేవుడు అంటున్నాడు. ఇంకా దేవుడు అంటున్నాడు, యోహాను సువార్త 14:13 చదువుదాం.
యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దాన్ని చేయను. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నమ్మి దేవునికి అడిగితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయిరు దేవుని మీద విశ్వాసం కలిగి ఆయనకు అడుగుతున్నాడు, నా కుమార్తెను స్వస్థపరచండి అయ్యా, నా కుమార్తె మీద నీ చేతులు ఉంచండి, ఆమె స్వస్థపరచబడుతుందని యాయిరు అడుగుతున్నాడు. యాయిరు అడుగుతున్న సందర్భంలో అతని విశ్వాసానికి ఒక పరీక్ష అక్కడ ఎదురైనట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ పరీక్ష అంటే మార్కు సువార్త 5:25 యాయిరు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ శిష్యులంతా వెళ్తున్న సమయంలో అక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావము రోగమైన ఒక స్త్రీ అక్కడ ఎదురైంది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయము చేసుకొని ఆ 12 ఏళ్ల నుంచి ఎంతగానో అనారోగ్యంతో ఉన్న ఆమె యేసయ్యను ముట్టుకొని బాగుపడిన సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ యాయిరేమో టెన్షన్ పడుతున్నాడు, నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, చనిపోతుందేమో, దేవుడు రావాలా, నా కుటుంబం దగ్గరికి రావాలా, నా కుమార్తె మీద చేతులు ఉంచాలా, నా కుమార్తె బాగుపడాలని యాయిరు ఆశిస్తుంటే మధ్యలో యాయిరు యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష ఎదురైంది. ఏమిటంటే అక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ యొక్క సందర్భంలో యాయిరు ఇంటికి యేసయ్య వెళ్ళడం ఆలస్యం అవుతున్నది. అక్కడ హల్లెలూయా హల్లెలూయా, అక్కడ ఒక డిస్కషన్ జరుగుతున్నది. ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది ఆ స్త్రీ ముట్టుకోవడం వల్ల. ఆమె స్వస్థపరచబడింది. దేవుడు అడుగుతున్నాడు. అక్కడ మనం చూస్తే మిగిలిన వచనాలన్నీ మనం గమనిస్తే నా వస్త్రములు ముట్టినది ఎవరని దేవుడు అడుగుతున్నాడు. అక్కడ శిష్యులు అంటున్నారు, ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా ప్రభువా, ఎవరు ముట్టిండేది అని అడుగుతున్నావే అని ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఈ సమయంలో యాయిరు యొక్క విశ్వాసము అది పరీక్ష ఎదుర్కొంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగా మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. మన జీవితంలో కూడా విశ్వాసం అనేది పరీక్షించబడుతూ ఉంటుంది. యాయిరు అనుకున్నాడు, ఎందుకు ఈమె ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ నా కుమార్తె చనిపోతుందేమో అని ఒకవేళ యాయిరు అనుకున్నాడేమో, కానీ ఎంతగానో బాధతో ఉన్నాడేమో, కానీ దేవునికి ఎప్పుడు ఏది చేయాలో సమస్తము తెలుసు. హల్లెలూయా, ఇక్కడికి చెప్తాము హల్లెలూయా. దేవునికి సమస్తము తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా ఎందుకు నా జీవితంలో ఈ కార్యం జరగడం లేదే, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని ఒకవేళ అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలస్యాలు ఎందుకంటే మన విశ్వాసాన్ని బలపరచడం కోసమే. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు నా జీవితంలో ఇది డిలే అవుతుంది, అందరి జీవితాలలో జరుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు జరగడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. యేసేపు జీవితం మనం గమనించినట్లయితే యేసేపును గొయ్యిలో వేసేస్తారు తన యొక్క అన్నదమ్ములు. అక్కడి నుంచి యేసేపు పోతీఫరు గృహానికి వెళ్తాడు. యేసేపుకు వచ్చిన కళ మాత్రము ప్రధానమంత్రి, దేశంలో గొప్ప అధికారి అవుతాడని కళ వచ్చింది, కానీ యేసేపు వెళ్తున్న మార్గము ఆలస్యం అవుతున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఇది నా జీవితంలో వెంటనే జరిగిపోతుంది నువ్వు అనుకున్నావేమో, కానీ దేవుడు ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలస్యం నీ మేలు కోరిక ఆయన అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసేపు యొక్క ఆలస్యము ఎంత అద్భుతంగా మారిందంటే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా యేసేపుని దేవుడు మార్చినాడు. హల్లెలూయా. ఎందుకు ఈరోజు నీ జీవితంలో ఆలస్యం అవుతున్నదంటే అది నీ జీవితంలో గొప్ప మేలుకరంగా మారడం కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకున్నంత వేగంగా దేవుడు కదలడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకున్నట్లుగా దేవుడు చేయడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకున్నట్లుగా కార్యాలు నా జీవితంలో జరగడం లేదు, ఆలస్యమైపోతుందని అనుకుంటున్నావేమో. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు నేను టెస్ట్ చేస్తున్నాడు. ఆయన చేస్తాడు, నీ పట్ల ద బెస్ట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. నమ్ముతున్నారండి? మీ జీవితంలో ఏది ఆలస్యం అవుతుందో ఆ విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, కానీ నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒకవేళ ఆలస్యమైన ఆయన నమ్మండి అంతే. హల్లెలూయా హల్లెలూయా.
ఒకవేళ పరిస్థితి చేదాటిపోతున్న సందర్భమైన ఆయన నమ్మండి. యేసేపు నమ్మాడు. ఏ ఏ ప్లేస్కి వెళ్ళినా యేసేపు నమ్మాడు. హల్లెలూయా. గొయ్యిలో ఉన్న దేవుడు నన్ను గొప్ప అధికారిగా మారుస్తాడని నమ్మినాడు. హల్లెలూయా. చెరసాలలో ఉన్న నమ్మాడు, దేవుడు నన్ను మారుస్తాడని. అదే నమ్మకమే యేసేపును ప్రధానమంత్రిగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నమ్ము దేవుణ్ణి. ఆలస్యమైన నమ్ము, గందరగోళ పరిస్థితులైన నమ్ము. ఆయన అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని దేవుడు స్వస్థపరచడము, ఆ సందర్భంలో చూస్తే 35వ వచనం, అందరు తీసాం 5వ అధ్యాయం 35వ వచనంలో ఆయన ఇంకను మాట్లాడుచుండగా, సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. యాయిరు అనుకున్నాడేమో, నా కుమార్తె చనిపోతుందేమో అనుకున్నాడేమో. అనుకున్నదే అయింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. యాయిరు అక్కడ ఉన్న సమయంలో నిరాశతో కూడిన ఒక వార్త తనకి వినపడింది, నీ కుమార్తె చనిపోయింది. చూడండి ఎంత కఠినమైన వార్త అది. అక్కడ చెబుతున్న వారికి కూడా వాళ్ళు ఎంత కఠినంగా చెప్తున్నారో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వార్త సూటిగా అతనికి వినపడినప్పుడు ఎంత కృంగిపోయినాడో. ఎంతగానో ప్రేమిస్తున్న కుమార్తె చనిపోయింది. యాయిరు జీవితము ఎంతగానో, ఇక అతడు అనుకున్నాడు, నా కుమార్తె నాకు సర్వస్వం అనుకున్నాడు. అందుకనే తన అధికారం కూడా పక్కన పెట్టి ఆయన పాదముల మీద పడి ఆయనను తీసుకొని వెళ్తున్నాడు ఇంటి దగ్గరికి. అటువంటి సమయంలో నీ కుమార్తె చనిపోయిందని వినపడినప్పుడు అతని హృదయం ఎంతగా బద్దలైపోయిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బద్దలైన హృదయముతో దేవుడు అంటున్నాడు 36వ వచనములో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితము కూడా బద్దలైపోయిన హృదయమేమో, చేదాటిపోయిందేమో నీ పరిస్థితి. ఒకవేళ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఎవరి మాటను లక్ష్య పెట్టద్దు, నమ్మిక మాత్రం ఉంచు అంతే. హల్లెలూయా. ఎవరెవరు ఏమేమంటున్నారో నువ్వు పట్టించుకోవద్దు. నీ జీవితం అయిపోయింది అంటున్నారేమో, పట్టించుకోవద్దు. వారి మాట లక్ష్య పెట్టద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు ఇక బాగుపడలేవని అంటున్నారేమో, నీ జీవితంలో ఇది జరగదని అంటున్నారేమో, నువ్వు ఇక జాబ్ కొట్టలేవు అంటున్నారేమో, నీకు వివాహం జరగదని అంటున్నారేమో, నీ పిల్లలు మారని అంటున్నారేమో, నీ భర్త మారని అంటున్నారేమో. దేవుడు అంటున్నాడు, వారి మాటలు లక్ష్య పెట్టద్దు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మాలండి మనము. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా ఆయన నమ్మాలంతే. హల్లెలూయా. ఎవరి మాట లక్ష్య పెట్టద్దండి, ఎవరు ఏమన్నా మీరు భయపడద్దండి. దేవుడు అంటున్నాడు యాయిరుతో, వారు నీ కుమార్తె చనిపోయిందని చెబుతున్నా వారి మాట లక్ష్య పెట్టద్దు, నన్ను నమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూస్తే లాజరు చనిపోయిన సమయంలో, అనారోగ్యంతో ఉన్న సమయంలో యేసయ్య దగ్గర ఒక వార్త పంపించారు, లాజరు అనారోగ్యంతో ఉన్నాడు ప్రభువా మీరు రండి అంటే దేవుడు లేటుగా వచ్చాడు. అక్కడ లాజరు చనిపోయిన 4 రోజులకు వచ్చాడు. యేసు వచ్చే సమయానికి లాజరు చనిపోయినాడు. ఆ కుటుంబంలో ఆశలు ఆవిరైపోయినాయి. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు మార్తాతో. హల్లెలూయా. మార్తా, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవని నీతో నేను చెప్పలేదా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయినాడు, సమాధిలో ఉన్నాడు. ఆలస్యమైపోయింది, అక్కడ దేవుని రాక ఆలస్యమైపోయింది. లాజరు మరణించినాడు. కానీ దేవుడు అంటున్నాడు, భయపడద్దండి, ఆలస్యమైనా భయపడద్దండి, నేను కార్యము చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆలస్యమైన భయపడద్దండి, నమ్మిక మాత్రం ఉంచండి అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ ఆశ లేకుండా ఇక్కడ కూర్చున్నావేమో, ఏ ఆశ లేదేమో నీ జీవితం బాగుపడుతుందని దేవుడు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, ఆ ఆలస్యమే గొప్ప అద్భుతాన్ని ఒక వేదిక కాబోతున్నది. హల్లెలూయా.
ఎంతమంది జీవితాలలో ఈ రాత్రి ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారేమో, దేవుడు గొప్ప అద్భుతానికి ఒక వేదిక నీ కోసం సిద్ధపరుస్తున్నాడు యేసు నామములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప అద్భుతం నీ జీవితంలో జరగబోతున్నది. చనిపోయిన లాజరును లేపినాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్న లాజరును స్వస్థపరచడం గొప్ప అద్భుతమా, చనిపోయిన లాజరును లేపడం గొప్ప అద్భుతమా? చెప్పండి. ఈరోజు అందరూ ఏమంటున్నారో వారందరి ముందరే అందరి నోర్లు మూయించే విధంగా దేవుడు గొప్ప అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. ఆశలు ఆవిరైపోయినాయా? భయపడద్దు, అద్భుతం జరగబోతుంది నీ జీవితంలో. నమ్మిక మాత్రం వచ్చు దేవుని మీద. చనిపోయిన లాజరును లేపినాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులంతా అక్కడ వెళ్తున్నారు. చూసే మార్కు సువార్త 4వ అధ్యాయంలో. థ్యాంక్ యూ జీసస్. శిష్యులంతా కలిసి ఒక చిన్న దోణిలో వెళ్తున్నారంట. యేసయ్య శిష్యులు అందరూ కలిసి వెళ్తుంటే 38వ వచనం చదువుదాం. మార్కు సువార్త 4:38. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో నీరు. అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పాను. హల్లెలూయా. శిష్యులు అనుకున్నారు ఆలస్యమైపోతుంది, తుఫాను వచ్చేస్తుంది. వాళ్ళు అనుకున్నారేమో తుఫాను రాకముందే దేవుడు ఆపేయాలని అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ కలగదని ఆయన చెప్పడం లేదు, శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆలస్యం అయిపోతుందని శిష్యులంతా అంటున్నారు దేవుడితో. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, హాయిగా నిద్రపోతున్నావే అని దేవుడితో అంటే, దేవుడు అంటున్నాడు, లేచి ఆ గాలిని సముద్రమును గద్దించి నిశ్శబ్దమై ఊరగుండమని చెప్పినప్పుడు అంత సైలెంట్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆలస్యమైందని నువ్వు అనుకుంటున్నావేమో, నో, దేవుడు ఎంటర్ కాబోతున్నాడు నీ పరిస్థితులలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక్కొక్కసారి కావలసికలనే ఆయన సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే శిష్యులతో ఆయన ఏమంటున్నాడు చూద్దాం అక్కడ 40వ వచనంలో. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారని వాడితో చెప్పాను. హల్లెలూయా. మీరు ఇంకా ఎందుకు నమ్మడం లేదు నన్ను? ఎన్ని జరిగినాయి మీ జీవితంలో? శిష్యులతో అంటున్నాడు, ఎన్ని అద్భుతాలు చూసారా మీరు నా దగ్గర, ఇంకా నమ్మిక లేక ఉన్నారా? నేను కూడా మీ దోణిలో ఉన్నారే, మీరు ఎందుకు నశిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఎందుకు నీ పరిస్థితి ఆ విధంగా అయిపోతుందని అనుకుంటున్నావు? దేవుడు నిమ్మలపరచడానికైనా సమర్థం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ తుఫానులో, సముద్రములో దేవుడు ఎందుకు లేట్ చేశాడంటే 41వ వచనంలో, వారి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో కూడా చెప్పుకొనిరి. హల్లెలూయా. ఆయన శక్తి ప్రభావము ప్రజలు చూడడానికి ఆయన ఆలస్యం చేశాడు అక్కడ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆయన శక్తి, ఆయన ప్రభావము ప్రజలంతా చూడడం కోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. భయపడద్దండి. తెర వెనుక ఆయన ఏం చేస్తున్నాడో నీకు తెలియదు. తెర వెనుక సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. హల్లెలూయా. నీ వెనకాల ఏదో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆలస్యం అవుతుందని బాధపడద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకున్నట్లుగా ఆయన కదలడు. ఆయనకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆయనను నమ్ము అంతే. హల్లెలూయా. నమ్మిక మాత్రం వచ్చు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు తెర వెనుక పని చేస్తున్నాడు. యోబు కూడా ఒకటే అనుకున్నాడు, నా విమోచకుడు సజీవుడని అనుకున్నాడు అంతే. హల్లెలూయా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో, ఈరోజు ఎట్టి పరిస్థితి గుండా మీరు వెళ్తున్నా భయపడద్దండి. దేవుడు ఒక గొప్ప అద్భుతం మీ జీవితంలో చేయబోతున్నాడు. యోబు గ్రంథం 23:10. చదవండి. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడదును. హల్లెలూయా. యోబుకు తెలిసిపోయింది మ్యాటర్ అంతా. నా జీవితంలో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే
దేవుడు నన్ను సువర్ణంగా మార్చబోతున్నాడు, నా తెర వెనుక ఆయన ఏదో చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను సువర్ణము వలె మార్చబోతున్నాడని యోబు నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా దేవుని నమ్ము. ఆయన ఇది చేయడం లేదే, ఎందుకు లేట్ చేస్తున్నాడని ఒకవేళ బాధపడుతున్నావేమో. యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడదును. హల్లెలూయా. నీవు కూడా శోధన గుండా వెళ్తున్నావేమో, భయపడద్దు. సువర్ణము వలె దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు వివరించాడు ఎందుకు నీకు ఇట్లా చేస్తున్నా అంతా. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడు, ఆయన కార్యం చేస్తూ ఉంటాడు అంతే. హల్లెలూయా. ఆయన రూపుదిద్దుతూ ఉంటాడు నిన్ను. ఒక రోజు నీకే తెలుస్తుంది, ఎందుక దేవుడు నా జీవితంలో ఆలస్యం చేసిండేది, ఎందుక దేవుడు నా జీవితంలో ఇంత లేట్ చేస్తున్నాడంటే, ఇంత గొప్ప అద్భుతం చేయడానికని ఒకరోజు నువ్వే ఆశ్చర్యపోయే విధంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్ముతూ ఉండండి అంతే ఆయనని. శోధన గుండా వెళ్తున్నావా, నమ్ము. ఆలస్యం అవుతుందా, నమ్ము. ఎటువంటి పరిస్థితి అయినా నమ్ము. లాజరు చనిపోయిన సమయంలో కూడా దేవుడు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆలస్యము చేసిన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన. రక్తస్రావ రోగాలు ఉన్న స్త్రీ స్వస్థత పొందుకుంది, ఆయన వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ లేట్ చేస్తున్నాడు. ఎందుకంటే యాయిరు విశ్వాసాన్ని దేవుడు బలపరచడానికి. యాయిరు, నువ్వు ఫస్ట్లో నమ్మావు, మరలా పడిపోతున్నావు. ఎందుకు? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఫస్ట్లో నమ్మావు దేవుణ్ణి, కానీ కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నీ విశ్వాసం అనేది బలహీనమైపోయింది. యాయిరు కూడా బలహీన పడిపోతున్నాడు. అక్కడ అనుకున్నదే జరిగింది అతని జీవితంలో. వాళ్ళు వచ్చి అంటున్నారు, నీ కుమార్తె చనిపోయింది అని వచ్చి చెప్పినప్పుడు 38వ వచనం చదువుదాం. మార్కు సువార్త 5:38. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రాలాపించుచు నుండుట చూచి. చూడండి, ఇక్కడ యాయిరు జీవితంలో ఇంకా అతని యొక్క పరిస్థితి, విశ్వాసం ఎట్లా పరీక్షించబడుతుంది చూడండి. దేవుడు ఆలస్యం చేశాడు, దేవుడు చెప్పాడు నమ్మిక మాత్రం ఉంచని చెప్పాడు. అతడు వెళ్తున్న దారిలో ఎంతో భయంకరమైన శబ్దము, ఏడుస్తున్నారంట. అక్కడ రాయబడింది చూడండి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రాలాపిస్తున్నారంట, భయంకరంగా ఏడుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా చట్టాల ప్రకారము పేదవారైనా సరే ఏడ్చేవారిని డబ్బు ఇచ్చి ఏడ్చేవారిని పిలిపించుకుంటారంట, ఎవరైనా కుటుంబంలో ఏదైనా జరిగితే. ఇక్కడ కూడా యాయిరు కుటుంబం దగ్గర, యాయిరు ధనవంతుడు కాబట్టి చాలామంది వచ్చారు అక్కడికి, ఏడుస్తూ ఉన్నారు, విలపిస్తున్నారు, కేకలు వేస్తున్నారు. యాయిరు కుటుంబంలో మరణం వచ్చేసింది. కానీ దేవుడు యాయిరుతో అంటున్నాడు, యాయిరు, నీ హృదయంలో ఉన్న భయాన్ని తొలగించుకో, నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు, నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కుమార్తె మరణించిందని వారు చెప్పారు కదా, దాన్ని నమ్మొద్దు, నువ్వు నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఏమైనా చెప్పితే దాన్ని నమ్మొద్దు, నీ దేవుని నమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చూసేది నమ్మొద్దు, నీ దేవుని నమ్ము. ఈరోజు నీ పరిస్థితి ఎంత కఠినంగా ఉందో, నువ్వు ఏమనుకుంటున్నావో, ఇది నా జీవితంలో జరగదని అనుకుంటున్నావు, దేవుని నమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయిరుతో దేవుడు అంటున్నాడు, కొన్ని క్షణాల క్రితం నువ్వు నన్ను నమ్మావు కదా, అదే విశ్వాసాన్ని కంటిన్యూ చేయంటున్నాడు దేవుడు. హల్లెలూయా. స్టార్టింగ్లో ఎట్లా నమ్మినావో అదే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. స్టార్టింగ్లో నీకు ఒక విశ్వాసం ఉండేది ఏమిటంటే, దేవుడు నాకున్న ఈ సమస్య నుంచి విడిపిస్తాడనే నమ్మకం నీకు ఉండేది, దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడనే నమ్మకం నీకు ఉండేది. కానీ ఆ విశ్వాసం ఈరోజు కనుమరుగైపోయిందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మాట లక్ష్య పెట్టద్దు, దేవుని స్టార్టింగ్లో ఎట్లా నమ్మావో అట్లే నమ్ము. అక్కడ ఏడుస్తున్నారంట, భయంకరంగా ఏడుస్తున్నారు. యాయిరు కుటుంబము దగ్గర ఎంతగానో దుఃఖం మనం చూస్తున్నాం. యేసయ్య కూడా ఆ దుఃఖాన్ని చూస్తున్నాడు.
యాయిరు దుఃఖాన్ని చూస్తున్నాడు, యేసయ్య కూడా దుఃఖాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయిరు అనుకున్నాడు నా కుమార్తె ఇక చనిపోయింది, పాతి పెట్టేయాలా, సూర్యాస్తమయం అయిపోయే లోపలే పాతి పెట్టాలని అనుకున్నాడేమో. కానీ దేవుడు అనుకున్నాడు యాయిరు కుటుంబంలో జీవాన్ని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలందరూ మరణం చూస్తున్నారు, కానీ దేవుడు మాత్రం జీవం చూస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ నీ కుటుంబములో ఏది చూస్తున్నారేమో, కానీ దేవుడు నీ కుటుంబములో గొప్ప కార్యాలు చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మిక మాత్రం వచ్చు దేవుని దగ్గర. యేసయ్య ఏమంటున్నాడంటే అక్కడ మనం చూస్తే 40వ వచనము 39 నుంచి చదువుదాం. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పారు. చూడండి, అందరూ చనిపోవడం చూస్తే దేవుడు నిద్రించడం చూస్తున్నాడు అక్కడ. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. మరణించిన తర్వాత మనిషిని పాతి పెట్టేస్తారు శరీరాన్ని, కానీ ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరును. హల్లెలూయా. ఇప్పుడు ఆ చిన్న కుమార్తె ఆత్మ ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మను మరలా చిన్న కుమార్తెలో ఉంచగలడది ఆయనకు తెలుసు. అందుకనే దేవుడు అంటున్నాడు, వారి మాట లక్ష్య పెట్టద్దు, అన్నీ నా చేతిలోనే ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ నా చేతిలో ఉన్నాయి. ఏ పరిస్థితినైనా నేను హ్యాండిల్ చేయగలను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ పరిస్థితినైనా హ్యాండిల్ చేయడానికి సమర్థుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రతి పరిస్థితి ఆయన నియంత్రణలోనే ఉంటుంది. దేవుడు ఇది చేయలేడేమో నువ్వు అనుకోనవద్దు, అన్నీ ఆయన చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. యాయిరుతో దేవుడు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, ఆ కుమార్తె చనిపోలేదు, నిద్రించుచున్నదని చెప్పినప్పుడు అందరూ అక్కడ అపహసిస్తున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు అపహసించిన దేవుడు మాత్రం అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. వారిని అందరిని ఆయన బయటికి పంపించేస్తున్నాడంట. ఎందుకంటే అక్కడ ఏడుస్తున్న వారు రియల్గా ఏడ్చలా. ఎందుకు ఏడుస్తున్నారండి? ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? డబ్బులు తీసుకుని ఏడుస్తున్నారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే యూదా చట్ట ప్రకారము అనేక మంది ఏడ్చేవారిని పెట్టుకునేవారంట ఆ సమయంలో. వాళ్ళంతా డబ్బులు తీసుకొని ఏడుస్తున్నారు. వీరు రియల్గా ఏడ్చడం లేదు. రియల్గా ఏడుస్తున్న వారు అక్కడ ఇద్దరున్నారు. ఎవరు చెప్పండి? యాయిరు అతని యొక్క భార్య మాత్రమే. అందుకని దేవుడు ఆ చిన్న దానిని వారి యొక్క తల్లిదండ్రులను వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి ప్రవేశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రవేశిస్తున్నాడు ఆ గదిలోనికి. ఎవరెవరు వెంట పెట్టుకొని ప్రవేశిస్తున్నాడంటే యాయిరు యొక్క భార్యను, కొద్దిమంది శిష్యులను తీసుకొని ఆ గదిలోనికి ఆయన ఎంటర్ అవుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరణము ఉన్న గదిలోనికి ఎంటర్ అవుతున్నాడు జీవము కలిగించడానికి. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన ఎంటర్ అవుతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితుల్లోనికి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. మరణము లాంటి సందర్భం ఉందేమో నీ జీవితంలో, కానీ నీ పరిస్థితిలోని కానీ ఎంటర్ కాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏది అవసరమో నీకు భయపడద్దు. ఆర్థిక సమస్యల దేవుడు అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఈరోజు ప్రతి పరిస్థితులను కానీ ఎంటర్ కాబోతున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? భయపడద్దు. క్రీస్తు యేసునందు మహిమలో ఆయన ప్రతి అవసరము తీర్చడానికి ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో ఎంటర్ అవుతున్నాడు. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఏ అవసరత ఉన్న దేవుడు తీరుస్తానంటున్నాడు నీ జీవితంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. చూడండి, అదేవిధంగా 30వ వచనం చదువుదాం.
నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఏ విషయం గురించి నువ్వు చింతిస్తున్నావేమో, నాకు అది లేదే ఇది లేదని ఒకవేళ చింతిస్తున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను నమ్ము. దేవుడు ప్రతిదీ నీకు ఇస్తానంటున్నాడు. పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో. ఆయన నమ్ము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ నీ జీవితంలో భయం ఉందా, ఆయన అంటున్నాడు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నన్ను నమ్ము అంటున్నాడు. పరిస్థితులు నిరాశజనకంగా కనిపిస్తున్నాయి, ఆయన నమ్ము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన ఏదైనా చేయడానికి ప్రత్యేకత కలిగిన దేవుడు. పరిస్థితి ఏదైనా కంప్లీట్గా మనం దేవుని నమ్మవచ్చు. ఒకటి చేస్తాడు ఒకటి చేయలేడని కాదు, పూర్తి నమ్మకం మనం దేవుని మీద ఉంచగలవచ్చు. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయములో ఆయనను నమ్మచ్చు, ఆయన మీద ఆధారపడవచ్చు. ఎందుకంటే ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబంలో దుఃఖం ఉందా, భయపడవద్దు. యేసయ్య నీ కుటుంబంలోనికి అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుఃఖములో ఉన్న కుటుంబంలో యేసయ్య అడుగు పెట్టాడు, కనికరపడ్డాడంట. అక్కడ ఆయన మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే యేసయ్య ఆ కుటుంబంలో అడుగు పెట్టాడు. 40వ వచనంలో, అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి తాకుమే అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. చూడండి, యేసయ్య దుఃఖముతో ఉన్న కుటుంబంలోనికి వెళ్ళి మరణించిన బిడ్డతో చెప్తున్నాడు, చిన్నదాన్ని చేయి పట్టుకొని లే అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీ కుటుంబంలో అడుగుపెట్టి నేను లేపబోతున్నాడు. ఏ పరిస్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఏ పరిస్థితిలో దుఃఖకరమైన స్థితిలో ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు లేపుతున్నాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనుకున్నారు, అపహసిస్తున్నారంట ఆయన అక్కడ. ఎందుకంటే ఈయన జస్ట్ స్వస్థపరచగలడు, చనిపోయిన వారిని లేపగలడని అందరూ అపహసిస్తున్నారు దేవుని అక్కడ. కానీ దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటి మీద నడిచినాడు ఆయన. హల్లెలూయా. ఆయన 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టాడు, తుఫానుని శాంతింపజేశాడు. అక్కడ మార్కు సువార్తలో జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. ఆయన గెరాసీనుల ప్రాంతంలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టినాడు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని స్వస్థపరిచినాడు. అదేవిధంగా 12 సంవత్సరాలైన చనిపోయిన చిన్న కుమార్తెను కూడా లేపినాడు. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు. చూడండి, నీళ్ళ మీద నడిచినాడు, తుఫానును ఆపినాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినాడు, దయ్యాలను వెళ్ళగొట్టినాడు, రోగులను స్వస్థపరిచినాడు, చివరికి చనిపోయిన వారిని కూడా లేపగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకం ఉంచండి దేవుని మీద. ఈరోజు అనారోగ్యంతో ఉన్నావా, యేసయ్యను నమ్ము. ఆర్థిక సమస్యలతో ఉన్నావా, యేసయ్యను నమ్ము. మరణము నీ దగ్గరకు వచ్చేసిన యేసయ్యను నమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితం అనేది అట్టడుగు స్థితిలోనికి వెళ్ళిపోయిందా, లాస్ అయిపోయిన స్థితిలో ఉన్నావా, యేసయ్యను నమ్ము. నీ ప్రార్థనలకు సమాధానం ఆలస్యమైపోతుందా, నమ్మిక మాత్రం ఉంచు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని చూసి అందరు ఎగతాళి చేస్తున్నారా, యేసయ్యను నమ్ము. యాయిరు నిలిచి అందరు ఎగతాళి చేశారు, మా బోధకునికి శ్రమ పెట్టదు, ఎందుకు తీసుకొని వస్తావు, ఆ బోధకుడు వెళ్ళి తన బోధన చేసుకొనిలే, నువ్వు మాత్రమే రా అని చెప్పినప్పుడు యాయిరు యేసుని వెంట పెట్టుకొని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిన్ను అపహసిస్తారు, ఎన్నెన్నో మాట్లాంటారు నీ విశ్వాసాన్ని చూసి. వచ్చినాడమ్మ గొప్ప భక్తుడు అంటాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు చాలా మాటలు అంటారు, నానా మాటలు అంటారు, కానీ భయపడద్దు, యేసును నమ్మావు నువ్వు. హల్లెలూయా. యేసును నమ్మిన వారు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ము. నీ సమస్యలో యేసయ్యను నమ్ము.
అకస్మాత్తుగా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ గృహంలో ప్రవేశించి ఆ చిన్నదాన్ని పట్టుకొని చెయ్యి పట్టి తల్లి తాకుమని ఆమెతో చెప్పాడు. ఆ తండ్రి ఏం ఆశించాడంటే చేతులు ఆమె మీద ఉంచాలని ఆశించినాడు. దేవుడు ఆమె కుటుంబానికి వెళ్ళి అదే చేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏది ఆశిస్తున్నావో అదే నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా జీవితంలో దేవుడు చెయ్యాలని నువ్వు దేవుని నమ్మి ఆయన దగ్గరకు వచ్చావు కదా ఈ రాత్రికాల సమయంలో ఆన్లైన్ ప్రేయర్కి, అదే నీ జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అదే నీ జీవితంలో జరిగి తీరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడవద్దు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ దృష్టిలో అది ఒకవేళ పెద్దదే కావచ్చు, మనుషుల దృష్టిలో పెద్దదే కావచ్చు, కానీ ఆయన దృష్టిలో స్వల్పమైనదే. చనిపోయిన వారిని లేపడం కూడా ఆయన దృష్టిలో స్వల్పమైనదే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు. ఎటువంటి దేవుడు అంటే మన దేవుడు సృష్టికర్త. ఆయన సముద్రం మధ్యలో హైవేని ఏర్పాటు చేసిన దేవుడు. ఈరోజు నీ సమస్యానికి పెద్ద కథ కాదు, అది ఆయనకు స్వల్ప విషయమే. చనిపోయిన ఆ కుమార్తెను లేపిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము నుంచి మన్నాను కురిపించి 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు పోషించిన దేవుడు ఆయన. హల్లెలూయా. భయపడుతున్నావేమో, నమ్మిక మాత్రం ఉంచి ప్రియమైన దేవుని బిడ్డలారా. కుష్ఠరోగులను స్వస్థపరిచినాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు. ఆయన చనిపోయిన శరీరాన్ని కూడా లేపగలిగిన దేవుడు. ఈరోజు ఎందుకు ఈ మాటలన్నీ మీతో చెప్తున్నానంటే, మీ జీవితంలో ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, నమ్మండి. ఈ రాత్రికాల సమయంలో భయపడద్దండి. దారి తప్పిన స్థితిలో ఉన్నారేమో, భయపడద్దండి. నీ కథ అయిపోయిందని అందరూ అంటున్నారేమో, దేవుడు అంటున్నాడు లేదు లేదు, నీ కథ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నది. హల్లెలూయా. ఆ చిన్న కుమార్తె కథ ఫినిష్ అయిపోయింది అనుకున్నారు అంతా అక్కడ, ఇక చనిపోయింది పాతి పెట్టేద్దాం అనుకున్నారు. లేదు, ఆ చిన్న కుమార్తె సజీవంగా ఉండి ఆ దేశమంతటిలో దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి అయిపోలేదు. ఆ సమస్యతోనే నీ జీవితం ముగించబడదు. నీవు దేవుని కోసం ఒక సాక్షిగా నిలబడాలా. నీవు దేవుని కోసము ఒక బలమైన సాధనముగా వాడబడాలా. నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు. చనిపోయింది అనుకున్నారు అందరూ, కానీ ఆ కుమార్తె దేవుని చిత్తములో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని చిత్తంలో ఉన్నావు. దేవుడు నీ జీవితంలో అది చేసి తీరుతాడు, నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఆయన నమ్ము, నమ్మిక మాత్రం ఉంచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠినమైన పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడవద్దు. ఈరోజే దేవుడు నీ కుటుంబంలో అడుగు పెడుతున్నాడు, అంతే. విశ్వసించు, దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. మనకు అసాధ్యంగా కనిపిస్తున్నవి ఆయనకు అసాధ్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేస్తే ఏదైనా మనం పొందుకోనగలం. నమ్మి ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. నా నామమున మీరు దేనిని అడుగుదరో దాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి మీరు చేసే ప్రార్థన ఎట్లా ఉండాలంటే నమ్మి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది నమ్మి ప్రార్థన చేసి ఎన్నో పొందుకున్న వారు ఉన్నారు. ఈ రాత్రి ఒకటి జరగబోతున్నది, ఆ లిస్టులో మీరు కూడా అడుగు పెట్టబోతున్నారు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈరోజు ఏ సమస్యతో మీరు వచ్చారో ఆ సమస్యకు మీరు జవాబు పొందుకునే లిస్టులోనికి వెళ్ళబోతున్నారు. ప్రార్థన చేయడం అందరూ చేస్తారు, కానీ దేవుడు అంటున్నాడు నమ్మి ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎట్లా చేయాలండి ప్రార్థన? అది దేవుడు ఇచ్చేస్తున్నాడు, అంతే. అది నా జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయీరుతో దేవుడు చెప్పినట్లుగానే ఆ కుమార్తెను స్వస్థపరిచినాడు. మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట తప్పడానికి నరుడు కాదు. మనుషులను నమ్మి ఒకవేళ మోసపోయిన స్థితిలో ఉన్నావేమో, కానీ యేసయ్యను నమ్మితే నువ్వు మోసపోవు. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఒక పేరు ఉంది, ఏమిటంటే నమ్మదగిన దేవుడు అంట. హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన వాడు ఆయన. యాయీరుతో చెప్పాడు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. చెప్పినట్లుగానే వెళ్ళి యాయీరు కుమార్తెను, చనిపోయిన కుమార్తెను ఆయన లేపి ఆ కుమార్తెకు ఆహారం పెట్టండి అంటున్నాడు అక్కడ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయిరు నమ్మాడు కాబట్టే అతని కుమార్తె బ్రతికింది. ఈరోజు నువ్వు కూడా నమ్మితేనే నువ్వు బ్రతుకుతావు. నువ్వు నమ్మితేనే ఆ పరిస్థితిలో నుంచి జీవాన్ని పొందుకుంటావు. నువ్వు నమ్మితేనే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలస్యం అవుతుందేమో, భయపడవద్దు. దేవుడు ఆల్రెడీ ఆయన దారిలో ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. లేట్ అయిపోయిందని యాయిరు భయపడుతున్న సమయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? యాయిరు ఇంటికి వెళ్ళే దారిలోనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటి దగ్గరికి ఆయన వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. భయపడవద్దు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను దారిలో ఉన్నాను, నీకు ఉన్న సమస్యను తొలగించడానికి నేను వస్తున్నాను నీ ఇంటికి. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మండి. ఒకటి నమ్మండి, దేవుడు చేయలేనిదంటే ఏదీ లేదు. దేవుడు ఇది చేస్తాడని నమ్మండి. మీ జీవితంలో ఏ సమస్యతో బాధపడుతున్నా దేవుడు చేస్తాడు. చనిపోయిన లాజరును లేపినాడు, యాయిరు కుమార్తెను లేపినాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో నిరాశ అనే రాయి ఉందేమో, ఆ రాయిని తొలగించుకో. నీ జీవితంలో ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, అల్ప విశ్వాసం ఉందేమో, ఇది దేవుడు చేయలేడు, ఆలస్యమైపోతుంది, ఇక చేయడని అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు, ఆ రాయి తొలగించుకో, నేను గొప్ప అద్భుతం చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి ఎందుకు దేవుడు ఈ మాటలు మీతో చెప్తున్నాడంటే, ఆయన దారిలో ఉన్నాడు. హల్లెలూయా. దారిలో ఉన్నప్పుడే ఆ మాట చెప్పాడు, యాయిరు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచని యాయిరుతో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ వదులుకోవద్దు, నేను దారిలో ఉన్నానంటున్నాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఏది నీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నావో అది జరగబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యము దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలా. ఆ దారిలో ఉన్న దేవుడు నీ ఇంటిలోనికి ప్రవేశించాలంటే నువ్వు విశ్వాసంలో బలహీనమైపోతే ఆయన రాడు నీ కుటుంబంలోనికి. నీ నమ్మకాన్ని పెంచుకో, ఆయన రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డాక్టర్స్ చేతులు ఎత్తేసినా కూడా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. అక్కడ ఒకవేళ డాక్టర్స్కి చూపించారేమో ఆ చిన్న కుమార్తెని, డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారేమో. ఎందుకంటే అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట అక్కడ. అంటే అప్పుడు కూడా డాక్టర్స్ ఉన్నారు. యాయిరు ధనవంతుడు, అనేక మంది డాక్టర్స్ దగ్గర చూపించాడు, అందరూ చేతులు ఎత్తేసినారు, కానీ యేసయ్య మాత్రం చేతులు ఎత్తలేదు, చేతులు చాపి ముట్టినాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చేతులు ఎత్తేసిన దేవుడు మాత్రం చేతులు ఎత్తేయడు. చాలామంది నీకు సహాయం చేస్తారని హ్యాండ్ ఇచ్చిన వారు ఉన్నారేమో, కానీ దేవుడు అటువంటి విధంగా చేసేవాడు కాదు, ఆయన సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. 100 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు సంతానం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఎందుకు కార్యము చేయడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా చేస్తాడు ఆయన. సవాళ్ళు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఒకటే నమ్ము, నా దేవుడు ఇది చేస్తాడని నమ్ము. మన విశ్వాసం ఎట్లా ఉండాలంటే దేవుని కదిలించే విశ్వాసంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎక్కడైనా చూడండి, దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? వారిని స్వస్థపరిచే ముందు, వారిని బాగు చేసే ముందు, వారి కుటుంబంలో కార్యము చేసే ముందు ఆయన అడుగుతున్నాడు, నేను ఇది చేస్తాను, నువ్వు నమ్ముతున్నావా అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్ముతున్నావా? దేవుడు ఇది నీ జీవితంలో చేస్తాడని నమ్ముతున్నావా? దేవుడు అంటున్నాడు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. నీకు విశ్వాసం ఉంటే ఈ లోకంలో దేన్నైనా జయిస్తావు. దేవుని నమ్మితే ఏదైనా నువ్వు జయిస్తావు. మన విజయానికి విశ్వాసమే పెట్టుబడి. హల్లెలూయా. మన విజయానికి పెట్టుబడి ఏమిటంటే దేవుని నమ్మడమే. ఈరోజు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మిన వారి వలన సూచక క్రియలు కనపడను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అదే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో 17వ వచనములో, నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడను, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థతను పొందుదురని వారితో చెప్పను. నువ్వు నమ్మితే
ఆయన నీ జీవితంలో కార్యాలు చేయడం కాదు. ఆయన ఏమంటున్నాడంటే చూడండి ఎంత గొప్ప దేవుడో, నువ్వు నమ్మితే నీ ద్వారా కూడా కార్యాలు చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే నీకు సూచక క్రియలు వెంబడిస్తాయి నిన్ను. చూడండి నమ్మడంలో ఎంత గొప్ప బ్లెస్సింగ్ దాగి ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా. నమ్మితే నువ్వు దయ్యాలను వెళ్ళగొడతావు, కొత్త భాషలు మాట్లాడుతావు, రోగుల మీద చేతులు ఉంచితే, నమ్మి చేతులు ఉంచితే స్వస్థత జరుగుతాయి. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడు ఈ వాక్యం చదివాడంట. రోగుల మీద నమ్మిన వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుకుంటారని ఈ వాక్యం చదివాడంట. వెంటనే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నవారి డోర్ కొడుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆ గృహములో ఉన్న స్త్రీ ఎంతగానో కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నది. ఈ మాట చదివాడు, నమ్మి ఆ గృహము యొక్క డోర్ కొడుతున్నాడు. వెళ్ళి జస్ట్ ఆమె తల మీద చేతులు పెట్టాడు. హల్లెలూయా. చేతులు పెట్టిన వెంటనే అనేక రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్న ఆమె ఇన్స్టాంట్ హీలింగ్ పొందుకుందంట. హల్లెలూయా. ఆ రోజు నుంచి అతడు నమ్మాడు. ఆ రోజు నుంచి స్వస్థతలు చేయడం ప్రారంభించాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా దేవుడి చేతిలో వాడబడుతున్నాడు. హల్లెలూయా. అపోస్తల్ రాంబాబు అని మీరు యూట్యూబ్లో చూడండి. ఆయన ఆ రోజు ప్రారంభించాడంట. నమ్మాడు, నమ్మి చేతులు ఉంచాడు. ఆ రోజు ప్రారంభమైంది అతని జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరగడం. నేటికి నమ్ముతున్నాడు, కుంటి వారిని లేపేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క సేవకుని యొక్క సాక్ష్యాలు మనం చూస్తే వండర్ అయిపోతాం. చాలా భయంకరమైన సాక్ష్యాలు. ఎంతో ఎంతో ఒకసారి వెళ్తున్నాడంట, టిఫిన్ కోసమని అక్కడ ఆగాడు. అక్కడ ఇద్దరు గుడ్డివారు ఉన్నారంట. వారు భిక్షం అడుగుతూ ఉంటే ఆ గుడ్డివారి దగ్గరికి వెళ్ళాడు. కారు దిగాడు, వారి కండ్ల మీద చేతులు పెట్టాడు, కారెక్కి వెళ్ళిపోయినాడు. అంతే. హల్లెలూయా. అక్కడ ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే ఇంతవరకు గుడ్డివారుగా ఉన్నవారు చూడడం ప్రారంభించారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మిన వారి వలన సూచిక క్రియలు కనబడును అంటున్నాడు దేవుడు. ఈరోజు నమ్మితే నీ జీవితంలో కార్యము జరగడం కాదు, నీ ద్వారా అనేక మంది జీవితాలలో కూడా కార్యము జరుగుతాయి అంటున్నాడు. నమ్మిక మాత్రం ఉంచండి. అందరూ కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు నీతో అంటున్నాడు, నమ్ము, నన్ను నమ్ము. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను అధికారులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని నమ్ము ప్రియమైన దేవుని బిడ్డ. జస్ట్ మీకు మీ జీవితంలో ఎక్స్పీరియన్స్గా మీరు దేవుని కార్యాలు చూడాలనుకుంటున్నారా? ఈ సమయంలో ఏ విషయంలో మీరు భయపడుతున్నారో ఆ విషయంలో దేవుడు కార్యం చేస్తాడని నమ్మడం ప్రారంభించండి మీ స్పిరిట్లో నుంచి. దయచేసి ఏ ఒక్కరు అనాలోచితంగా ఉండొద్దండి. ఏది మీ జీవితంలో జరగడం లేదో ఈ రాత్రి ప్రొఫెటిక్ అనాయింటింగ్ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఇది నా జీవితంలో దేవుడు చేస్తాడు అని ఆయన నమ్ము. సంవత్సరాల తరబడి ఆగిపోయిన కార్యాలు ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఏ కష్ట సమయమో నమ్ము ప్రభువా, ఇది నువ్వు చేస్తున్నావని నేను నమ్ముతున్నానయ్యా. చెప్పు ఆయనతో ఆ మాట. ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మండి, నమ్మండి, ఎక్సర్సైజ్ చేయండి. నమ్మడం, ఊరినే వాక్యం విన్నామా అయిపోయినా ఉన్నట్లుగా ఉండకూడదు. వాక్యాన్ని ఇప్పుడే మనము క్రియల్లో పెడదాం. నమ్మడం ప్రారంభించండి, నమ్మడం ప్రారంభించండి. అతి త్వరలోనే నమ్మిన వారు సూచక క్రియలు చూడబోతున్నారు మీ జీవితంలో. ఎంతమంది నమ్ముతున్నారో ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్? ఎంతమంది నమ్ముతున్నారో? నమ్మిన వారి జీవితాలలో దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. ఆయన అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు అంటున్నాడు. ఈరోజు నమ్ము.
జాబ్ కావాలా, దేవుడు ఇస్తున్నాడని నమ్ము. వివాహం కాలేదా, దేవుడు చేస్తున్నాడని నమ్ము. సొంత గృహం కావాలా, దేవుడు నాకు ఇస్తున్నాడని నమ్ము. యేసయ్యా నాకు సొంత గృహం ఇస్తున్నావని నేను నమ్ముతున్నాను. యేసయ్యా నా జీవితంలో ఇది నువ్వు చేస్తున్నావని నమ్ముతున్నాను. ఎట్లా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బోల్డ్గా నమ్మేద్దాం దేవుణ్ణి. ఎట్లా నమ్మాలంటే మనము అందరూ జరగదన్నా కూడా మనం నమ్మాలా. ఏ యొక్క 1% కూడా ఛాన్స్ లేని టైంలోనే మనం నమ్మాలా. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, నేను ఏదైనా చేస్తాను, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు నా పట్ల. ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి భయమైనా, ఈ రాత్రి ఒక్కటే దేవుడు మాట్లాడుతున్నాడు, నమ్ము నమ్ము నమ్ము. ప్రభు ఇది నా జీవితంలో చేస్తున్నావయ్యా. నా వైపు చూడొద్దండి, ఆయనను చూడండి. యేసు వైపు చూడండి. ప్రభువా ఇది నువ్వు చేస్తున్నావయ్యా నా జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయిరు నమ్మినట్లుగా నమ్ముదామా? ఆర్థిక ఇబ్బందుల నమ్ము. సూపర్ న్యాచురల్ మిరకల్ దేవుడు చేయబోతున్నాడు నీ జీవితంలో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి దేవుడు చాలా మంది జీవితాలలో ఆయన మహిమను బయలుపరచబోతున్నాడు. ఇది కూడా మీరు నమ్మండి. దేవుడు నా జీవితంలో ఆయన మహిమను బయలుపరచబోతున్నాడని నమ్మండి. దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తున్నాడు. ఏసేపు గోతిలో ఉన్న భయపడవద్దు, చెరసాలో ఉన్న భయపడవద్దు, నిన్ను గొప్ప జనముగా నేను చేయబోతున్నానంటున్నాడు దేవుడు. నమ్ము ప్రియమైన దేవుని బిడ్డలారా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, మీరు నమ్మగలిగితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు. అసాధ్యాలు సాధ్యమవుతున్నాయని నమ్ముదాం. ఏది అసాధ్యంగా ఉండిపోయిందని జీవితములో, యేసయ్యా నా జీవితములో ఈ అసాధ్యము సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నానయ్యా. ఒక మాట చెప్పండి దేవునితో, నా నామమున ఏది అడిగినా ఇస్తానన్నావు కదయ్యా, నీ నామములో, యేసు నామములో నాకు ఇది ఇవ్వండి అయ్యా అని అడగండి. నోరు తెరిచి అడగండి ప్రియమైన దేవుని బిడ్డలారా. విశ్వసించండి, విశ్వాసముతో అడగండి, నమ్మకంతో అడగండి. యేసయ్యా నీ నామములో ఏది అడిగినా ఇస్తానని చెప్పావు కదయ్యా, యేసు నామములో నాకు ఇవ్వండి అయ్యా. అడుగుదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రాత్రి నేను ఒకటే ఆశిస్తున్నాను, ఇక్కడ ఎంతమంది ఈ వాక్యం విన్నారో వాళ్ళందరూ దేవుని మహిమను అనుభవించాలా, వారందరూ సాక్ష్యాలు చెప్పాలా, వారందరి జీవితములో నిరాశలో నుంచి వారు ఆశ వైపు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరణములో నుంచి జీవములోనికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ కుటుంబంలో ఆయన అడుగు పెట్టాలని ఆశపడుతున్నాడు. నీ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందా నమ్ము. ఎవరైనా మారాలని ప్రార్థన చేస్తున్నావా, వారు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నారు, నమ్ము. దేవునితో చెప్పు, ప్రభు నువ్వు ఇది చేస్తున్నావయ్యా, ఇది నువ్వు చేస్తున్నావయ్యా. ఇన్ని రోజులు ఏ విషయాన్ని బట్టి ఆందోళన పడినావో, ఏ విషయాన్ని బట్టి నీ హృదయంలో భయం ఉందో, ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ భయము నిన్ను వెంబడిస్తుందో, దేవుడు దాని నుంచి విడుదల ఇవ్వబోతున్నాడని నమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కుటుంబంలో అడుగు పెడుతున్నాడు. యాయిరు నమ్మిక మాత్రం ఉంచు. యాయిరు నేను వస్తున్నాను నీ దగ్గరికి, నీ కుమార్తె దగ్గరికి నేను వస్తున్నాను. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నీ పరిస్థితిలో నేను అడుగు పెట్టబోతున్నాను. నీ స్థితిగతులు మార్చడానికి, దుఃఖముతో ఉన్న నీ కుటుంబములో సంతోషాన్ని తీసుకురావడానికి. ఓ జీసస్, థాంక్ యూ లార్డ్. ఓ జీసస్, హల్లెలూయా. ఓ
ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ జీసస్. దుఃఖముతో ఉన్న నీ జీవితంలో సంతోషం తీసుకొని రావడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. ఆర్థిక సమస్యలో ఉన్న నిన్ను సమృద్ధిలో నడిపించడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు హాస్పిటల్లో తిరగవు, అనేక వైద్యుల దగ్గరకు వెళ్ళి అంత వ్యయము చేసుకున్నావేమో. నన్ను నమ్ము. రక్తస్రావ రోగుల స్త్రీ ఆయనను నమ్మి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఈ రాత్రి యేసయ్యనే నిన్ను ముట్టబోతున్నాడు. వన్ టచ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్క తాకిడి నీ జీవితాన్ని అంతటిని మార్చేస్తుంది. యేసయ్య నిన్ను తాకబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని తాకబోతున్నాడు. అక్కడ రాయబడింది, యేసు ఆమెను ముట్టి, ఆ చిన్న కుమార్తెను ఆయన ముట్టాడంట. అక్కడ టచ్ చేశాడు ఆయన. అంతే, చనిపోయిన ఆమె జీవితంలోనికి జీవం వచ్చేసింది. ఓ జీసస్, ఈ రాత్రి చాలా మందిని దేవుడు తాకుతున్నాడు. చాలా మందిని దేవుడు తాకుతున్నాడు. ఆయన స్పర్శ మీరు అనుభవించబోతున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన తాకాడంటే పరిస్థితులు మారిపోవాల్సిందే. ఆయన తాకాడంటే మరణం కూడా ఓడిపోవాల్సిందే. ఈ రాత్రి దేవుడు చాలా మంది జీవితాలలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నేను నమ్ముతున్నాను ఈ వాక్యము ఇది వ్యర్థం కాదు, కానీ అనేక మంది ఆయన ఎడల నమ్మిక ఉంచి గొప్ప అద్భుతం పొందుకోబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠినమైన పరిస్థితుల్లో భయపడద్దండి. ఆయన మహిమను మీరు చూడబోతున్నారు. ఏ రోజు కూడా యేసయ్య విఫలమైనట్లుగా లేదు. బైబిల్ గ్రంథంలో కానీ ఎక్కడైనా కానీ యేసయ్య ఓడిపోయినట్లు లేదు. ఆయన వెళ్ళాడు, స్వస్థపరిచాడు, చనిపోయిన కుమార్తెను లేపినాడు, విజయముతో నింపాడు ఆ కుటుంబాన్ని. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన అడుగు పెడుతున్నాడు. నీ జీవితంలో కూడా ఆయన అడుగు పెడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఆయననే మాత్రమే నమ్ము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎటువంటి పరిస్థితి అయినా యేసయ్య నిన్నే నేను నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ధైర్యము నీవే యేసయ్యా. అందరూ దేవుడితో చెప్దామా? ఆయన సెలవిస్తే ఏదైనా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొంచెం టైం తీసుకుందాం. ఎందుకంటే పరిస్థితులు మారిపోతున్నాయి అంటున్నాడు దేవుడు. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. కృప చూపువ సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును.
నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరూ చెప్తాము, యేసయ్యా నువ్వే నా ధైర్యం యేసయ్యా. ఈ సమస్యలన్నిటిలో, ఈ పోరాటములో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నిన్నే నేను నమ్ముకున్నానయ్యా. నువ్వే నా ధైర్యం యేసయ్యా. నా జీవితంలో నువ్వే ఇది చేస్తావయ్యా యేసయ్యా. అందరూ శబ్దం ఆయనతో ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్యా నువ్వు సెలవిస్తే ఏదైనా జరుగుతుందయ్యా, నువ్వు మాట్లాడితే జరుగుతుందయ్యా. నా జీవితంలో ఈ కార్యము చేయండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం నాయనా ప్రభువా. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అని మాతో మాట్లాడిన దేవా, ఇంతగా అభయం ఇచ్చేవారిని మేము ఎక్కడ చూడలేదయ్యా. ఇంతగా ధైర్యాన్ని నింపేవారిని మేము ఎక్కడ చూడలేదు యేసయ్యా. ఖచ్చితంగా నువ్వు మా జీవితంలో కార్యం చేస్తావయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. యాయీరు కుటుంబంలో కార్యము చేసినావంటే మా జీవితంలో కూడా నువ్వు చేస్తావయ్యా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ వాక్యాన్ని విన్నారో, ఈ వాక్యాన్ని వారి జీవితాలలో ఫలింపచేయమని అడుగుచున్నాం నాయనా ప్రభువా. నీరు కట్టి ఫలింపచేయండి. అపవాది దొంగలించుకున్నోడులా ఉన్న సహాయం దయచేయండి. బలహీనమైపోయిన వారి యొక్క విశ్వాసాన్ని మీరు బలపరిచారని మేము నమ్ముతున్నామయ్యా. నిన్ను మాత్రమే మేము నమ్మినాం యేసయ్యా. నువ్వే మా జీవితంలో కార్యాలు చేయండి నాయనా. ఎంతమంది ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి నువ్వు నా జీవితంలో కార్యము చేస్తావని నమ్మారో, ఇదిగో వారందరూ నాయన నీ కొరకు సాక్షులుగా నిలబడడానికి సహాయం తెచ్చండి. నెక్స్ట్ టాలెంట్ ప్రేయర్ కల్లా నాయన ప్రభువా, వారి జీవితాలలో వారు అడిగినవన్నీ జరుగునుగాక యేసు నామములో. వారు నమ్మినవన్నీ పొందుకొందురుగాక. నీ మహిమను వారు చూచుదురుగాక. ప్రభువా నువ్వు కార్యము చేస్తున్నావయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలు నమ్మి ప్రార్థన చేస్తుంటుండగా ప్రతి ఒక్కటి అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.